హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, డైరెక్టర్ సుకుమార్ గారు చూస్తున్న ఫిలిం పుష్ప 2 స్టారింగ్ అల్లు అర్జున్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది సైలెంట్గా ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అయితే ఫినిష్ చేసుకుంటున్నారు. సో లేటెస్ట్గా షూటింగ్ గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది హైదరాబాద్లో ఒక రిసార్ట్లో ప్లాన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతుంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ అండ్ రష్మిక మండన్ అయితే జాయిన్ అయితే అయ్యారు. ఇదే ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన షూటింగ్ గురించి న్యూస్ వచ్చేసి. సో ఇదే మాదిరిగా స్పీడ్గా షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టయితే త్వరలోనే మనం ఈ మూవీని థియేటర్లో చూస్తున్నాం. అదే కాకుండా డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చేసి ఈ మూవీలో న్యూ కాస్ట్ని కూడా దింపబోతున్నారు. ఈసారి పుష్ప 1 కన్నా పుష్ప 2 అనేది ఒక రేంజ్లో అయితే ఉండబోతుందంట. నెంబర్ 2, తలపతి 68th ఫిలిం డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీని గురించి రీసెంట్గానే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేశారు కదా. డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు పర్లేదు, బాగానే తీస్తారు మూవీస్ వచ్చేసి. రీసెంట్గా వచ్చిన ఫిలిం కస్టడీ, సో అది యావరేజ్గా అయితే నిలిచింది. దానికి ముందు వచ్చిన ఫిలిం మానాడు. సో మానాడు ఫిలిం అయితే చాలా బాగుంటుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద మన ముందుకైతే వచ్చింది. నా ఇప్పుడైతే వెంకట్ ప్రభు గారు తలపతి గారితో వర్క్ చేయబోతున్నారు. ఈ ఫిలిం ఎంత మాత్రం ఉండబోతుందో చూడాలి ఫ్యూచర్లో వచ్చేసి. సో దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ వచ్చేసి ఈ ఇయర్ అక్టోబర్ మంత్ నుంచి ప్రొడక్షన్ వారు బిగిన్ అయితే చేయబోతున్నారు. అంటే మన ముందుకు థియేటర్స్లో ఎప్పుడు తీసుకురాబోతున్నారంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దివాళీకి మనకి థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్ తలపతి గారి నుంచి మనకి దసరాకి లియో మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ దివాళీకి వచ్చేసి తలపతి 68th ఫిలిం అనేది రాబోతుంది. నెంబర్ 3, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి నుంచి ఒక ఫిలిం అయితే వస్తుంది మెయిన్ హీరోగా. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేశారు. మీకు ఫోటో పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి మూవీ టైటిల్ వచ్చేసి రన్నర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. ఈ ఇయర్ డిసెంబర్ మంత్లో థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా ఫిలిం మార్క్ యాంటనీ స్టారింగ్ విశాల్, ఎస్జే సూర్య అండ్ సునీల్. ఫ్రెండ్స్, ఈ మూవీ జూలై 28కి అఫీషియల్గా అయితే లాక్ చేసుకున్నారు. ఇన్సైడ్గా న్యూస్ అయితే వచ్చేసింది, జూలై 28కి ఈ మూవీ బిగ్ స్క్రీన్లో రావడం లేదు అని చెప్పేసి. మరి ఎప్పుడు ఈ మూవీ మనకి థియేటర్స్లో న్యూ రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేయబోతున్నారు. సో మేకర్స్ వచ్చేసి సెప్టెంబర్ 15కి వినాయక చవితి స్పెషల్గా ఈ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో వినాయక చవితి స్పెషల్గా ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తే రీసెంట్గా ఒక బిగ్ మూవీ అనేది లాక్ అయితే అయింది. ఎప్పటి నుంచో కన్ఫర్మ్ చేసుకున్నారు. రీసెంట్గానే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. అది చంద్రముఖి 2. సో చంద్రముఖి 2 అనేది మనకి సెప్టెంబర్ 15కి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మార్క్ యాంటనీ మూవీని దింపబోతున్నారు సెప్టెంబర్ 15కి. సో ఇదే డేట్ కానీ కన్ఫర్మ్ అయినట్టయితే ఈ 2 మూవీస్ అనేవి క్లాష్ అవబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 5, అల్లు అర్జున్ గారి న్యూ ఫిలిం గురించి. రీసెంట్ టైమ్స్ మీకు దీని గురించి చాలాసార్లు చెప్పున్నాను. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబో ఫిలిం వస్తుంది అని చెప్పేసి. నా ఇప్పుడైతే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేసేసారు. ఇది 4th కాంబోగా అయితే ఉండబోతుంది. ప్రీవియస్గా వచ్చిన 3 మూవీస్ వచ్చేసి జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ అలా వైకుంఠపురంలో. జులై మూవీ అయితే బ్లాక్ బస్టర్, సన్ ఆఫ్ సత్యమూర్తి అయితే హిట్ అండ్ అలా వైకుంఠపురం ఫిలిం వచ్చేసి బ్లాక్ బస్టర్. మరొక బ్లాక్ బస్టో అండ్ హిట్టో లోడ్ అవబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఎస్ తమ్మన్ గారు అయితే అందిస్తున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి హారిక అండ్ హాసిన్. సో ఫ్యూచర్లో ఈ మూవీకి సంబంధించి మోర్ అప్డేట్స్ అనేవి రివీల్ అయితే చేయబోతున్నారు. సో వెయిట్ చేయండి. నెంబర్ 6, సిన్స్ 7 ఇయర్స్ తర్వాత డైరెక్టర్ కరణ్ జోహర్ గారు వస్తున్న ఫిలిం రాకీ ఆర్ రానీకి ప్రేమ్ కహానీ స్టారింగ్ రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రయల్ వచ్చేసి జూలై 4కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం యానిమల్. ఈ మూవీ న్యూ రిలీజ్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్గా ఒక వీడియోతో తెలియజేశారు. మీకు నేను లాస్ట్ వీడియోలోని డేట్ అయితే చెప్పున్నాను. సో కొన్ని రీజన్స్ కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ మూవీని పోస్ట్పోన్ చేయబోతున్నాము అని చెప్పేసి. లైక్ ఈ మూవీలో టోటల్ 7 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయంట. ఒరిజినల్ ఒకటే బెటర్గా కాదు, రిమైనింగ్ డబ్బుడ్ వర్షన్స్ కూడా బెటర్ క్వాలిటీలో ఉండాలి అని చెప్పేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది లేట్ అవుతుందని చెప్పేసి తెలియజేశారు. సో అయితే ఈ మూవీ మనకి ఫ్యూచర్లో వచ్చేసి బెస్ట్ క్వాలిటీతో మన ముందుకైతే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ మూవీని పోస్ట్పోన్ అయితే చేశారు. విఎఫ్ఎక్స్ కానీ, డబ్బింగ్ కానీ, సాంగ్స్ కానీ ఆల్ లాంగ్వేజ్లో మన ముందుకు బెస్ట్ క్వాలిటీలో తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూవీని మనం ఎప్పుడు థియేటర్స్లో చూడబోతున్నాం అంటే డిసెంబర్ 1, 2023 ఇయర్. నెంబర్ 8,
మెహర్ రమేష్ గారి డైరెక్షన్ వస్తున్న రీమేక్ ఫిలిం బోలా శంకర్ స్టారింగ్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ అండ్ సుశాంత్. ఈ మూవీకి సంబంధించిన ఎంటైర్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లోకి ఎంటర్ అయితే అయింది. అదే డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్. ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ ప్రమోషన్స్ అనేవి బిగిన్ అయితే చేసుకున్నారు ఫస్ట్ సింగిల్ అండ్ టీజర్తో. ఇప్పుడైతే సెకండ్ సాంగ్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9 రామ్ పోతినేని అండ్ శ్రీలా లీడ్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం మూవీకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మీకు ప్రీవియస్గా చెప్పున్నాను కదా ఫ్రెండ్స్, అదే టైటిల్ స్కంద. కింద ఒక క్యాప్షన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ది అటాకర్. ఫస్ట్లో ఈ టైటిల్ విన్నప్పుడు మూవీకి సెట్ అవుతుందా అనిపించింది. టైటిల్ లోగో చూసుకున్నట్టయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మూవీని మన ఫ్యూచర్లో వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా సెప్టెంబర్ 15కి థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 10 పవన్ కళ్యాణ్ అండ్ సాయిధరమ్ తేజ్ లీడర్లో వస్తున్న ఫిలిం బ్రో. రీసెంట్గానే అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసి ఆడియన్స్ అందరినీ ఖుష్ చేశారు. మరొక అప్డేట్ రిలీజ్ చేసి ఆడియన్స్ని సాటిస్ఫాక్షన్ అయితే చేయబోతున్నారు. అదే ఫస్ట్ సింగిల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అనేది అవుట్ కానుంది. మనకి ఈ వీక్లో ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ అనేవి మ్యాంగో మ్యూజిక్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. మనకి రిలీజ్ అవుతే యూట్యూబ్ మ్యాంగో మ్యూజిక్లో ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అనేది అవుట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11 మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న న్యూ ఫిలిం ది మార్వెల్స్. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే అంతకైతే జరగట్లేదు. చాలా రోజుల తర్వాత ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ న్యూ పోస్టర్ వచ్చేసి మనకి ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 10కి రిలీజ్ చేయబోతున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 12 అక్షయ్ కుమార్ గారి అప్కమింగ్ ఫిలిం OMG 2. అప్పట్లో OMG 1 వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. మనకి తెలుగులో కూడా రీమేక్ అయితే చేశారు. ఇప్పుడు మన ముందుకు OMG 2 అయితే వస్తుంది. ఈ OMG 2కి సంబంధించి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు. పాజిటివ్ వైపుతో ప్రమోషన్స్ కూడా బిగిన్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఈ టీమ్ ప్రొడక్షన్ వారు కూడా చాలా హ్యాపీ. యానిమల్ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బాలీవుడ్లో వచ్చేసి ఆగస్ట్ 11కి OMG 2 అండ్ గాదర్ మూవీస్ వచ్చేసి క్లాష్ అవబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ కూడా మనకి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. న్యూ పోస్టర్ కూడా రివీల్ చేయడం జరిగింది. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ న్యూ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 13 జిగర్దండ XX స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ SJ సూర్య. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వారు మరొకసారి రిలీజ్ గురించి కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ దివాళీకి మనకి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 14 మహావీరుడు మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది మూవీకి. బాగుంది ట్రైలర్ వచ్చేసి. ఒక నార్మల్ పర్సన్ తన లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఒక మహావీరుడు తనలోకి ఎంటర్ అవడం అనేది. ఆ మహావీరుడు సూపర్ హీరో ఎవరు అనేది మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 15 డైరెక్టర్ అట్లీగా డైరెక్షన్ వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం జవాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్. ఈ మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ వస్తున్నట్టు రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది. చాలామంది జూలై 7కి ఆఫీషియల్ ట్రైలర్ వస్తున్నట్టు చెప్తున్నారు. అది ఫాల్స్ న్యూస్ ఫ్రెండ్స్. జూలై 7కి అయితే కాదు. మిషన్ ఇంపాసిబుల్ 7 మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీకి ఈ ట్రైలర్ అనేది అటాచ్ అయితే చేయబోతున్నారు. అంటే జూలై 12కి మనకి జవాన్ అఫీషియల్ ట్రైలర్ అనేది బిగ్ స్క్రీన్లో స్క్రీనింగ్ అయితే అవబోతుంది మిషన్ ఇంపాసిబుల్ 7 మూవీతో. నెంబర్ 16 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం సలార్ స్టారింగ్ ప్రభాస్. ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ డేట్ అనేది రివీల్ అయితే చేశారు. జూలై 6th మార్నింగ్ 5:12 AM టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక న్యూ పోస్టర్ కూడా రివీల్ చేయడం జరిగింది. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ న్యూ పోస్టర్ అనేది. నెంబర్ 17 సామాజ వర్గమన. ఈ మూవీకి సంబంధించి 4 డేస్కి వచ్చిన కలెక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. 4 డేస్కి వరల్డ్ వైడ్గా వచ్చిన గ్రాస్ వచ్చేసి 19.8 CR+. నెంబర్ 18 అనుష్క శెట్టి అండ్ నవీన్ పోలిశెట్టి లీడర్లో వస్తున్న ఫిలిం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ రిలీజ్ గురించి ఆఫీషియల్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ పోస్టర్ వచ్చేసి మీకు రీసెంట్ వీడియోస్లోనే డేట్ అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే ఆఫీషియల్గా రివీల్ అయితే చేశారు. నెంబర్ 19 జాపనీస్ ఒరిజినల్ మాస్టర్ పీస్ ఫిలిం సుజిమే. యానిమేషన్ లవర్స్కి ఈ మూవీ గురించి తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పుడు మనకి OTT ప్లాట్ఫామ్లో చూడడానికి యాపిల్ TV+లో అందుబాటులో అయితే ఉంది. రెంట్ మోడల్లో ఓన్లీ జాపనీస్ లాంగ్వేజ్ ఒకటే రిలీజ్ చేశారు. త్వరలో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. I look at people and I wonder all day, who are you and you are not the
your way. And then I think about myself and I stayed.